మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచుళ్ల దామోదర్ రెడ్డి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నెల 31న ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు. కొల్లాపూర్ కాంగ్రెస్ సభ వేదికగా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నట్లు దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచుళ్ల దామోదర్ రెడ్డి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నెల 31న ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు. కొల్లాపూర్ కాంగ్రెస్ సభ వేదికగా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నట్లు దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ రమాదేవి, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే ఒక్కసారిగా రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతూనే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం, ఇటు కల్వకుర్తి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కల్వకుర్తి స్థానం నుండి కూడా ఆయన దాదాపుగా కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ కూడా దక్కిస్తున్నారు. ఇదే విషయాన్ని చూస్తే ఈ మధ్య కాలంలోనే ఇటు వనపర్తి నియోజకవర్గంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానంలో కూడా 40 ఏళ్ల తర్వాత ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంటే మొత్తం పైన అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఇలా వలసలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మనం ఒకసారిగా చూసుకున్నట్టయితే దాదాపుగా అధికార బీఆర్ఎస్ కి అయితే భారీగా షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అయితే ఈ రోజు గుడ్ బై చెప్పారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటి నుండో దామోదర్ రెడ్డి చాలా దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు కూచుకుల రాజేష్ రెడ్డికి ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేర్పించి ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు అభ్యర్థిగా కూడా ఆయనకు టికెట్ తెచ్చుకునడంలో ఆయన సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మనం చూసినట్టయితే దామోదర్ రెడ్డి కొల్లాపూర్ లో రాజీనామా చేసి రాజీనామా లెటర్ అయితే ఇటు బీఆర్ఎస్ అధిష్టానానికి అయితే పంపించారు. ఈ నెల 31న పాలమూరులో జరిగే ప్రజాభేరి సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఆయన చేసే ఆరోపణలు ఏంటంటే గత 4.5 ఏళ్లలో ఎప్పుడు కూడా సీఎం కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ కూడా ఆయన ఆరోపణలు అయితే చేశారు. అంతేకాకుండా స్థానికంగా కూడా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో ఆయనకు కొద్ది మేరకు విభేదాలు ఉండడం వల్ల కూడా ఆయన పార్టీకి అయితే రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచి ఇటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తిరిగి ఈ రోజు సొంత గూటికి కాంగ్రెస్ లో సొంత గూటికి అయితే వెళ్ళిపోయారు. ఇటు చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో చాలా సీనియర్ నేత నాగన్ జనార్దన్ రెడ్డిని కాదని కూడా కాంగ్రెస్ అధిష్టానం కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి టికెట్ అయితే కేటాయించడంలో ఓవైపు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఈ విషయంలో అయితే దాదాపుగా సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈయన దాదాపుగా పార్టీలో ఉంటూనే ఈయన పదవికి రాజీనామా చేయకుండా పార్టీకి రాజీనామా చేయకుండా కొద్ది కాలం అలానే గడిపి ఈ రోజు పదవికైతే రాజీనామా చేశారు. దాదాపుగా ఈయన
ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి నివాసానికి అయితే వెళ్ళారు. రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మరుసటి రోజు తెల్లారే తన కొడుకుకు కూచుకుల రాజేష్ రెడ్డికి మొదటి విడతలోనే కాంగ్రెస్ నుంచి అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది. దాదాపుగా టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇవన్నీ పర్యాలు చూసుకుంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి టికెట్ వచ్చిన తనయునికి ప్రచారంలో ముందుకు దూసుకెళ్లాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాదని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అయితే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి అయితే ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా కూడా ఇటు నాగన్ జనార్దన్ రెడ్డి సీనియర్ నేత ఉన్నా కూడా అటు కాంగ్రెస్ లో నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి కూచుకుల రాజేష్ రెడ్డికి అయితే టికెట్ నైతే కన్ఫర్మ్ చేశారు. ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే దాదాపుగా వలసలైతే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుండి వలసలైతే కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా ఈ మధ్య కాలంలోనే మనం ఇటు వనపర్తి నియోజకవర్గం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకే తగిలింది. ఎంపీపీ మేఘారెడ్డిను తర్వాత గద్వాల్ నియోజకవర్గానికి వస్తే సరితా తిరుపతి జెడ్పీ చైర్మన్ ప్రస్తుత జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమె కూడా గద్వాల్ నియోజకవర్గం నుంచి దాదాపుగా కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ అయితే దక్కించుకున్నారు. ఇదే విషయానికి వస్తే కసిరెడ్డి కల్వకుర్తి నియోజకవర్గానికి వస్తే కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పదవులను పార్టీకే రాజీనామా కాకుండా పదవులకు కూడా రాజీనామా చేయాలంటూ కూడా విమర్శలు అయితే గుప్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు విమర్శలను అయితే గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రమాదేవి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.